వెహికల్స్ తీయండి అన్న, తర్వాత ఫోటో దిగవచ్చు. ఫస్ట్ వెహికల్స్ తీయండి, మొత్తం ట్రాఫిక్ జామ్ పక్కకు పెట్టుకోవాలని కోరుతున్నాము. అన్నగారు చూస్తుంటే నాకు ఇప్పుడు బుల్లెని దుర్గాలు అంటారు కదా, అనుకోలే ఇంత ఇంత రాత్రి ఏడైనా కానీ అనుకోలేదు. ఏ పడేది లేదే లేదు. మీ బాధ ఏమన్నా మీ ఎమ్మెల్యే ఉన్నాడా మీకు? ఈ జోష్ తర్వాత మళ్ళా వచ్చే ఎలక్షన్ మార్క్స్ కావాలా? మళ్ళా ఫాల్స్ మీకు తెలుసు. గట్టిగా మాట్లాడుతున్నారు చూస్తున్నారు మిమ్మల్ని బాగా లోపలికి గట్టిగా మాట్లాడుతూ నలుగురైతే ఎడవైనా ఏ స్థితిలోనే గట్టి వాళ్ళు చూసి వాళ్ళు చూసి నాకు కూడా ధైర్యం వస్తుంది లోపలికి. మిమ్మల్ని చూసి నేను కూడా గట్టిగా మాట్లాడుతున్నాను. ఇంకా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ గురించి మీరు చేసిన ఎమ్మెల్యే మీరు ఏం కాలేదు. మీరు నన్ను ఎమ్మెల్యే చేశారు. మీ అందరూ కూడా 100% శివగుడిగా మీ ఇంటి ముందు ఉంటా. మీ మాదిరిగా రామాయణ తయారు చేసిన పులిపిడ్డ వేడికలు పుట్టిండు. నీళ్ళు తాగిండు, ఇళ్ళని తిరిగిండు, ఇళ్ళని కొబ్బరి సిప్పలు తినడు, ఇళ్ళ కొబ్బరి సిప్పలు వేసుకుని తిరిగిండు. మన ఇదే రామాయణ రత్తాలు రామాయణ రత్తాలు రామాయణ మతం ఏంటి? చెప్పండి, ఏం చేస్తామో చెప్పండి. ఇది 4 నెలల 128 కోట్లు తీసుకొచ్చిన, 4 నెలల 250 బోర్లు వేయించిన, 4 నెలల తాగునీటి సమస్యకు ఇవాళ 10 సంవత్సరాలు మిషన్ భగీరథ అని చెప్పి ఇలా కరువు కటకడలాడుతుంటే నీళ్లు లేక తాండాలలో గ్రామాల చచ్చిపోతుంటే మరి 250 బోర్లు వేయించినావా లేదా? ఈ తెలివి ఉన్నది. 250 బోర్లు ఇలా పడ్డాయి. ఇలా బోర్లు పడ్డాయి. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చెప్పుకుంటా 2 లక్షలు 2,50,000 లక్ష రూపాయలు ఎల్ఓసి చెక్కులు రాత్రి 12 గంటలకు కూడా ఆపరేషన్లు చేపిస్తున్నాం. ఇలా ఎప్పుడైనా జరిగిందా ఎల్లరెడ్డి నియోజకవర్గంలో ఇంతవరకు? కార్యకర్త ఫోన్ చేసినా, ప్రజలు ఫోన్ చేసినా తీసుకుపోయి ఎల్ఓసి ఇప్పించి 2 లక్షల చేతుల్లో పెడుతున్నాం. ఇలా ఇది జరుగుతున్నది. చెప్పండి మీరు పోయి 4 నెలల 128 కోట్లు వచ్చినాయి. ఇక మరి 5 సంవత్సరాలు ఎన్ని వస్తాయో చూడండి. మీరు చేతి గుర్తు కోటైంది. ఈ బీబీ పాటిల్ చెప్పే మాటలన్నీ మోసం. ఈ ఏదైతే పార్టీకి పోయిండో, బీజేపీ పార్టీకి పోయిండో, ఇలా మోసం తప్ప టికెట్ అమ్ముకున్న తప్ప ఏమీ లేదు. ఈ బీబీ పాటిల్ ఓటేస్తే బాంబేలో పోయి కూర్చుంటాడు. మీ ఇంటి ముందునోడు కావాలా, బొంబాయిలో కూర్చున్నాడు కావాలని అడుగుంది. మోరు తీయాలన్నా, నల్ల తీయాలన్నా, రేపు పొద్దున పోలీసుడు వచ్చినా, రేపు వచ్చినా వచ్చేది ఎవరికి? మళ్ళా ఎమ్మెల్యే దగ్గరికి రావాలా. బీబీ పాటిల్ వస్తాడా? కాపాడుతాడా? మీరు ఒక్కసారి చెప్పు. పోటీలు వేసుకుంటాడు, ఓట్లు వేసుకుంటాడు, పోయి ఇళ్ళలో కూర్చుంటాడు, ఆడ బాంబేలో కూర్చుంటాడు. పూణెకి పోవాలా, తెలుగు రాదు,
మరి అట్లాంటి ఒక్క బోరు కూడా ఇలా ఇచ్చిన మనకు